ప్రపంచంలోని సర్వ ప్రాణుల్లోకెల్లా మానవుడే సర్వశ్రేష్టమైన అత్యధిక శక్తిశాలి ప్రాణి. తన దగ్గర ఎలాంటి అద్భుతమైన అదృశ్య శక్తి ఉన్నదంటే దాని ద్వారా ఎన్నో వింతలు చేసి చూపించగలడు. ఆ శక్తియే సంకల్ప శక్తి. సంకల్ప శక్తి అనేది ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన మహోన్నత శక్తి. విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి వంటి మహోన్నత భౌతిక శక్తుల గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. కానీ సంకల్ప శక్తి యొక్క గొప్పతనం మనలో కూడా చాలామందికి తెలియదు. ఒకవేళ మానవుడు ఈ శక్తి యొక్క విశేషతను గుర్తించినట్లయితే తాను ఏది అనుకుంటే అది చేయగలడు. సంకల్ప శక్తి యొక్క ప్రభావం వస్తువులపైన పడడమే కాకుండా మానవ శరీరంపై కూడా పడుతుంది. ఎప్పుడైతే సంకల్ప శక్తితో పాటు కల్పనా శక్తి యొక్క ప్రయోగం కూడా జరుగుతుందో అప్పుడు ఈ శక్తి యొక్క ప్రభావం ఎక్కువ చమత్కారకంగా పనిచేస్తుంది. కల్పనా శక్తి అంటే ఏదైనా ఒక చిత్రాన్ని కానీ దృశ్యాన్ని కానీ మానస పటలంపై నిర్మాణం చేసి దానిని సూక్ష్మమైన మనోనేత్రం ద్వారా చూడగలగడం. భలే ఆ వస్తువుని ఈ చర్మ చక్షువులతో ఇంతకు ముందు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, లేకపోవచ్చు. దీనిని టెక్నికల్ భాషలో విజువలైజేషన్ అంటారు. మానవుని యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనగా అర్ధచేతన మనస్సుపై దాని చేతన మనస్సు యొక్క నియంత్రణ ఏమాత్రం ఉండదు. అర్ధచేతన మనస్సు ఆజ్ఞాకారిగా ఉంటుంది. అందువల్ల అర్ధచేతన పరిధిలో పరివర్తన తీసుకురావటం సులభమవుతుంది. దీనిని విజువలైజేషన్ ప్రక్రియగా చెప్పవచ్చు. గడిచిన 3 దశాబ్దాలుగా ఈ ప్రయోగాన్ని ఒక ఉత్తమ విధిగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధి ఎంతో ప్రభావితం చేసేదిగా గుర్తించడమైనది. రాజయోగా మెడిటేషన్ యొక్క అభ్యాసంలో కూడా ఈ విజువలైజేషన్ అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రస్తుత సమయంలో ఎంతోమంది డయాబెటీస్, స్ట్రోక్, కారోనరీ ఆర్టరీ డిసీజ్, హై బ్లడ్ ప్రెషర్ మరియు క్యాన్సర్ వంటి రోగాలతో పీడింపబడుతున్నారు. వీటి నుండి ముక్తి పొందేందుకు రాజయోగా మెడిటేషన్ చాలా బాగా ఉపకరిస్తుంది. దీనిని ఒక ప్రస్తుతి ద్వారా తెలుసుకుందాం. మనందరిలోనూ ప్రాకృతికంగానే రోగనిరోధక శక్తి ఉంటుంది. రాజయోగా మెడిటేషన్ అనేది ఆ శక్తిని వికసింపచేస్తుంది. తద్వారా రోగం వేగంగా నయం అవుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు భలే వారికి డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతుండడంతో పాటు ఈ రాజయోగా మెడిటేషన్లో తెలియచేయబడిన విభిన్న పద్ధతులను జీవితంలో అభ్యసించటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రండి, ఇప్పుడు మనం ఆరోగ్యానికి దోహదపడే రాజయోగా అభ్యాసం యొక్క సుందరమైన ప్రయోగంలో ప్రవేశిద్దాం. రాజయోగం అంటే ఏమిటి? తమ సంకల్పాలను జ్యోతిర్బిందు సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మునిపై ఏకాగ్రం చేసి అతని నుండి కిరణాలను తీసుకుని స్వయాన్ని శుద్ధంగా, శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా తయారు చేసుకునే ప్రక్రియనే రాజయోగం అంటారు. పరమాత్మ పరమ పవిత్రుడు, శుద్ధమైనవాడు, పావనుడు కావున ఆయన స్మృతి ద్వారా మన మనస్సు కూడా శుద్ధంగా, శ్రేష్టంగా మరియు పావనంగా మారుతుంది. తద్వారా మన సంకల్పాలపై
నియంత్రణ ఏర్పడుతుంది, అనగా మనోబలం పెరుగుతుంది. ఈ మనోబలం ద్వారా మనం ఏది చేయాలన్నా అది చేయగలుగుతాం. మన సంకల్పాలను ఒక సరైన దిశలో మరల్చటం వల్ల ఎన్నో సకారాత్మక కార్యాలను మనం చేయవచ్చు. దీనిని రాజయోగ ప్రయోగం అంటారు. ఇప్పుడు మనం చూద్దాం, మధుమేహ రోగం అంటే ఏమిటి. వాస్తవంగా చెప్పాలంటే మన శరీరం అనేది ఒక యంత్రం వంటిది. ఇది రాత్రింబవళ్ళు జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఈ యంత్రాన్ని నడిపించటానికి కావలసిన శక్తి మనకు భోజనం ద్వారా లభిస్తుంది. రోజంతట్లో మనం ఏదైతే తింటామో అది గ్లూకోజ్ రూపంలో రూపాంతరం చెందుతుంది. అది రక్తం ద్వారా శరీరంలోని ఒక్కొక్క నరంలోకి వెళ్ళి శక్తిని ఉత్పన్నం చేస్తుంది. శారీరక ప్రక్రియలు సక్రమంగా నడవాలంటే రక్తంలో గ్లూకోజ్ అనేది తగు మాత్రంలో ఉండడం అవసరం. ఒకవేళ ఇది తక్కువైనట్లయితే కొన్ని నిమిషాల్లోనే దాని యొక్క దుష్ప్రభావం మనకు కనిపిస్తుంది. మన మస్తిష్కం అనేది గ్లూకోజ్ లేకుండా నడిపించేందుకు సాధ్యం కాదు. ఒకవేళ మస్తిష్కానికి గ్లూకోజ్ లభించినట్లయితే వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతాడు. అంతేకాకుండా ఒకవేళ రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఎక్కువైనా సరే దాని దుష్ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ మోతాదును సమతుల్యంగా ఉంచేందుకు మన శరీరంలో చాలా హార్మోన్స్ అనేవి ఉంటాయి. అందులో ఇన్సులిన్ అనే హార్మోన్ ముఖ్యమైనది. ఈ ఇన్సులిన్ అనేది పొట్టలోని ఉదర భాగంలో ఉండే పెంక్రియాస్ అనే పేరు గల గ్రంథి బీటా సెల్స్ నుండి స్రవిస్తూ ఉంటుంది. గ్లూకోజ్ని శరీరంలో దూరం వరకు విస్తరించిన ఒక్కొక్క నరంలోకి పంపించటానికి ఈ ఇన్సులిన్ అనేది ఒక తాళపు చెవి మాదిరిగా పనిచేస్తుంది. ఇన్సులిన్ లేకుండా ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది నరాల్లో ప్రవేశించలేదో రక్తంలో దీని మోతాదు పెరుగుతుంది. దీన్నే మధుమేహం అంటారు. టైప్ 1 మధుమేహం ఉన్న రోగుల్లో ఈ బీటా సెల్స్ పూర్తిగా నశించిపోతాయి. అందువల్ల వారిలో ఇన్సులిన్ తయారు కాదు. ఇంకా టైప్ 2 రోగుల్లో ప్రారంభంలోనే ఇన్సులిన్ అవసరమైన దానికంటే ఎక్కువ తయారవుతుంది. కానీ లావుగా ఉండడం ఇంకా అనేక కారణాల వల్ల గ్లూకోజ్ని నరాల్లోకి ప్రవేశింపచేయటానికి ఇన్సులిన్కి ఏదైతే క్షమత ఉండాలో అది నశించిపోతుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అనగా టైప్ 2 రోగుల్లో కూడా ఈ ఇన్సులిన్ అనేది తయారు కాదనే చెప్పుకోవచ్చు. అందువల్ల ఎక్కువ సమయం వరకు గ్లూకోజ్ మోతాదు రక్తంలో ఉండడం వలన కూడా అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మధుమేహంపై రాజయోగం యొక్క ప్రయోగం. నేనొక చైతన్య శక్తి ఆత్మను. పరమపిత పరమాత్మ నా యొక్క పరమ చికిత్సకుడు. పవిత్రత, శాంతి మరియు శక్తి యొక్క కిరణాలు పరమాత్ముని నుండి వెలువడుతూ నా ఆత్మపై పడుతూ ఉన్నాయి. నేను ఆత్మ పరమాత్ముని యొక్క ఏ శక్తి
శక్తిశాలి కిరణాలతో నిండుగా మారుతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ అద్భుత కిరణాలను నా శరీరం లోపలికి ప్రవహింపచేస్తున్నాను. ఈ కిరణాలు పొట్ట యొక్క ఉదర భాగంలో ఉన్న పెంక్రియాస్ గ్రంథిపై పడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను వీటి యొక్క అలౌకిక ప్రభావాన్ని చూస్తూ ఉన్నాను. నా యొక్క పెంక్రియాస్ గ్రంథి లోపల ఏవైతే బీటా సెల్స్ పూర్తిగా నశించిపోయాయో అవి మరలా ఇప్పుడు నిర్మాణమగుట ప్రారంభమైనది. ఈ కొత్తగా నిర్మితమైన బీటా సెల్స్ నుండి అవసరమైన ఇన్సులిన్ స్రవించుట మొదలైనది. దీని ద్వారా నా శరీరంలోని ఒక్కొక్క నరం లోపలికి గ్లూకోజ్ చాలా సులభంగా చేరుకుంటుంది. నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు సమాప్తి అవుతుంది. గ్లూకోజ్ యొక్క కణాలు నా యొక్క ఒక్కొక్క నరంలోకి వెళ్తూ నా శరీరానికి అవసరమైన శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పుడు నేను ఆత్మ చూస్తూ ఉన్నాను. నా రక్తంలోని గ్లూకోజ్ యొక్క మోతాదు క్రమేపీ సాధారణంగా మారుతుంది. నా యొక్క ఒక్కొక్క అవయవము జ్యోతిర్మయ పరమాత్మని యొక్క కిరణాలతో ప్రభావితం అవుతూ ఆరోగ్యంగా మారుతున్నాయి. మధుమేహం ద్వారా ఏర్పడిన శారీరక అలజడులు ఇప్పుడు దూరం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నా రక్తంలో ఉన్న గ్రంథులు సమతుల్యంగా అవుతూ ఉన్నాయి. నేను ఆత్మ ఇప్పుడు నా శరీరాన్ని ఆరోగ్యవంతంగా అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఈశ్వరుని యొక్క పవిత్ర శక్తిశాలి ప్రకంపనాల ప్రభావంతో ఆత్మతో పాటు శరీరం కూడా సతోప్రధానంగా, పావనంగా మరియు నిరోగిగా తయారవుతుంది. ఇప్పుడు నేను తనువు మరియు మనస్సు రెండు విధాలుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎవర్ హెల్దీగా ఉన్నాను. సదా నిరోగిగా మరియు సుఖమయంగా జీవించటం నా జన్మసిద్ధ అధికారం. ఈ అభ్యాసం ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు ఉదయం మరలా సాయంత్రం తక్కువగా 5 నిమిషాలు ఈ అభ్యాసం తప్పనిసరిగా చేయాలి. రోజంతట్లో కూడా ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా తనువు మరియు మనస్సు రెండు ఆరోగ్యవంతంగా మారుతాయి. మధుమేహ రోగంతో బాధపడుతున్న వారు ఈ అభ్యాసం వల్ల తప్పనిసరిగా లాభాన్ని పొందుతారు.